నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్. ఫ్రెండ్స్, ఈ వేసవి కాలంలో ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే మనకి ఒంట్లో వేడి చేసేసి చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి కదండి. మరి అలాంటప్పుడు మన ఒంట్లో ఉన్న వేడినంతా కూడా నిమిషాల్లో తగ్గించుకోవడానికి ఒక మంచి సూపర్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి ఇక్కడ మీరు చూస్తున్న ఈ గోంద్ కటీరాతో అదేనండి బాదం గమ్ అంటారు కదా, వీటితో ఒక మంచి బాడీ రిఫ్రెషింగ్ డ్రింక్ని తయారు చేసి చూపిస్తానండి. అన్నట్టు ఇది మన బాడీలోని వేడిని ఒక్కటే తగ్గించడం కాదండి, దీనిలో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే లేడీస్లో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది కదా, సో దాన్ని బ్యాలెన్స్డ్గా చేస్తుంది. అండ్ పీరియడ్స్ కూడా రెగ్యులర్గా రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. పిల్లల్లో మెమరీ పవర్ని బాగా ఇంక్రీజ్ చేస్తుంది అండ్ అలాగే గుడ్ ఫ్యాట్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకా చాలా సన్నగా ఉండే పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళకి మంచి హెల్దీ బలము ఉండే బాడీని బిల్డప్ చేసేలా చేస్తుంది. ఇంకా అంతేకాదండి, యాంగ్జైటీని కంట్రోల్ చేస్తుంది. చిన్న చిన్న పిల్లల్లో అయితే బోన్స్ డెవలప్ అవ్వడానికి, మజిల్స్ డెవలప్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి గోంద్ కటీరాని అదేనండి బాదం గమ్ని వీక్లీ 3 to 4 టైమ్స్ ఇలా ఒక 5-6 పలుకులు తీసుకొని ఒక బౌల్లోకి వేసి శుభ్రంగా 1-2 సార్లు కడిగేసేసి ఇలా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి ఈ బౌల్ మీద మూత పెట్టేసి 3 to 4 అవర్స్ పాటు నానబెట్టుకున్నామంటే ఈ పీసెస్ అన్నీ కూడా చక్కగా నానిపోయి ఒక మంచి జెల్లీలా తయారవుతుందండి. చూడటానికి ఐస్ అయితే ఏ విధంగా ఉంటుందో సేమ్ అలాగా ఉంటుంది. మీకు కొంచెం టైం ఎక్కువగా ఉంటే కనుక ఓవర్ నైట్ కూడా సోక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా నానపెట్టుకున్న ఈ గోంద్ కటీరాని నానిన తర్వాత మనము మజ్జిగలో కానీ పాలల్లో కానీ లేదా ఉట్టిదైనా సరే ఈ సమ్మర్ అంతా కూడా డైలీ 1 or 2 టేబుల్ స్పూన్స్ తింటూ ఉన్నామంటే నేను ఇందాక చెప్పాను కదా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని, అవన్నీ కూడా మన బాడీకి చాలా చక్కగా అందుతాయండి. ఈ విధంగా నానబెట్టుకున్న ఈ గోంద్ కటీరాని మనకి కావాల్సినంత వాడుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసి కావాల్సినప్పుడు తీసి వాడుకుంటూ ఉండొచ్చండి. ఇప్పుడు నేనైతే ఈ విధంగా నానబెట్టుకున్న ఈ గోంద్ కటీరాతో మీకు ఒక మంచి బాడీ రిఫ్రెషింగ్ డ్రింక్ తయారు చేసి చూపిస్తానండి. దీనికోసం మనము ఎప్పుడైతే డ్రింక్ తయారు చేయాలనుకుంటామో ఒక గంట ముందు ఇలా 1 టేబుల్ స్పూను సబ్జా సీడ్స్ని ఒక బౌల్లోకి వేసుకొని కొన్ని వాటర్ పోసేసి నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక్కసారి అవన్నీ కూడా చెక్ చేసి నచ్చితే కనుక మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అండ్ అలాగే ఈ వీడియోకి కూడా ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మన సబ్జా గింజలన్నీ కూడా ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత ఈ విధంగా చాలా చక్కగా నానిపోయి ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఇలా నానబెట్టిన ఈ సబ్జా సీడ్స్ని మనము రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా చెప్పాలంటే మన బాడీ ఓవర్ వెయిట్ అవ్వకుండా చేస్తుందండి. అండ్ అలాగే మన బ్లడ్లోని షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇంకా మన జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే పిల్లలకి తరచుగా ఇస్తూ ఉన్నామంటే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారండి. సో మరి ఇలా మరెన్నో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ నానబెట్టుకున్న గోంద్ కటీరా అండ్ సబ్జా గింజల సీడ్స్ని మనము జ్యూస్ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఇలా ఒక బౌల్లోకి వేసేసుకొని ఆ తర్వాత వాటర్ మిలన్ తీసుకుని సీడ్స్ రాకుండా ఈ విధంగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఈ పీసెస్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కొంచెం స్వీట్నెస్ కోసం ఇలా ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. షుగర్ ప్లేస్లో బెల్లమైనా వేసుకోవచ్చు. లైట్గా స్వీట్ కావాలనుకుంటే కనుక షుగర్ని స్కిప్ చేయండి. ఇక నెక్స్ట్ మన జ్యూస్ మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ రావడం కోసం ఇందులోకి రూహ్ అఫ్జాని 1 or 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఒకవేళ మీకు రూహ్ అఫ్జా ఇష్టం లేకపోయినా లేదా మీ దగ్గర లేకపోయినా స్కిప్ చేసేయచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కాచి చల్లార్చిన పాలు 1 గ్లాస్ పోసుకోవాలి. ఫైనల్గా కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేట్టుగా ఒక్కసారి కలుపుకున్నామంటే ఇంకేముందండి, ఎంతో మంచి కమ్మని రుచి కలిగినటువంటి చల్లని మన గోంద్ కటీరా విత్ వాటర్ మిలన్ జ్యూస్ రెడీ అయిపోయినట్లేనండి. చూసారు కదా, ఇంతేనండి. చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా జస్ట్ ఒక 10 minutesలోనే మనము ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ సమ్మర్ అంతా కూడా పని కోసం బయటికి వెళ్ళి ఎండను పడి వచ్చిన మీ ఇంట్లో వాళ్ళకి కొంచెం శ్రమ అనుకోకుండా ఈ విధంగా నానపెట్టుకున్న గోంద్ కటీరాని ఇలా పాలల్లో కానీ మజ్జిగలో కానీ వేసి ఇచ్చారంటే వాళ్ళ ఒంట్లో ఉన్న వేడంతా కూడా చిటికలో మాయమైపోయి చాలా రిలాక్స్గా ఫీల్ అవుతారండి. పిల్లలకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇంకొకటి, రెగ్యులర్గా వీక్లీ 3 or 4 టైమ్స్ ఈ గోంద్ కటీరాని తీసుకోవడం వల్ల చాలా త్వరగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి అండ్ బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవాలనుకునే వారికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ గోంద్ కటీరాలో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో. మరి నానబెట్టుకున్న ఈ గోంద్ కటీరాని డైరెక్ట్గా అలా తీసుకోలేని వారికి ఈ విధంగా జ్యూస్ చేసి ఇవ్వండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తాగేస్తారండి.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మర్చిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక్కసారి అవన్నీ కూడా చెక్ చేసి నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.